హలో అందరికీ, మరో క్రిస్పీ స్నాక్తో మేము ముందుకు వచ్చేసాను. బ్రెడ్ పకోడా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ పకోడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. చాలా క్రిస్పీ స్నాక్ ఇది. దీనికోసమని ముందుగా 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, దీంట్లోకి 2 బిగ్ సైజ్ ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకున్నాను, సరిపడా సాల్ట్, సరిపడినంత కారం వేసుకోండి, వాము క్రష్ చేసేసుకోండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన పకోడీ, డ్రై పకోడీ, ఆనియన్ పకోడీ చేసుకున్న ఆ కన్సిస్టెన్సీ, అంటే పూర్తిగా డ్రై కాదు, పూర్తిగా బజ్జీ పిండిలా కాదు, థిక్గానే కలుపుకోండి. ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పిల్లలు ఇష్టంగా తింటారు. దీన్ని టమాటో కెచప్లో ముంచుకొని తింటే బాగుంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అసలు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి. ఒక 2 తింటే స్టమక్ ఫుల్ అయిపోద్ది. చూడండి, పిండి మరీ లూజ్ కాకుండా మరీ గట్టి కాకుండా సాఫ్ట్గా ఉండాలి. దీనికోసమని 4 స్లైసెస్ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఈచ్ స్లైస్లో 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఈచ్ స్లైస్లో 4 పీసెస్. ఇప్పుడు ఒక్కొక్క స్లైస్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్న ఆనియన్ శనగపిండి మిక్చర్ దీనికి 4 సైడ్స్ అండ్ ఎడ్జెస్కి మొత్తం పట్టించాలి, మొత్తం అప్లై చేసుకోవాలి. బాగా లావుగా పెడితే శనగపిండి ఉడకదు, కొంచెం సన్నగానే పెట్టుకోండి. ఆనియన్స్ పెట్టినాం కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం లావే వస్తుంది. బాగా లావుగా పెట్టకండి. అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. అన్ని స్లైసెస్ ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్, ఆ తర్వాత కార్నర్స్ మొత్తం అప్లై చేసుకోవాలి నిండుగా. ఈలోగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియం టు లోలో పెట్టి ఒక్కొక్కటిగా అందులోకి వదలాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం టు లోలో ఉండాలి. హైలో పెడితే పైనగా బ్రౌన్ కలర్ వచ్చేస్తే లోపల ఉడకదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేయగానే కదపొద్దు, కదిపితే అది ఆనియన్స్ అనేది విడిపోతాయి, బ్రెడ్ నుండి విడిపోయి ఆయిల్లోకి వచ్చేస్తాయి. 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. సేమ్ ప్రాసెస్లో అన్నీ రిపీట్ చేయాలి. సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. టమాటో కెచప్తో చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసుకోండి.